హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు కొంచెం ముందు లెగుద్దాం అనుకున్నాను. కానీ మన టైమింగ్స్‌కి మనకి అసలు ఏం సంబంధం లేదు. ఎప్పటికో లేసాను. 8:30కి అలా లేసాను. 7కి లెగుద్దాం అనుకున్నాను. మా మమ్మీ ముందుగానే ముగ్గేసి పెట్టారు. నాకన్నా మా మమ్మీ ఫాస్ట్ కాబట్టి ఇంకా మనం అయితే పసుపు కుంకుమ వేస్తున్నాం. ముగ్గులో కొంచెం వేస్తే నిండుగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇంకా ఈరోజు డే రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను. అసలు నేను లెగసిన కాడ నుంచి ఏం చేస్తాను, ఎలా ఉంటాను, ఏమేమి పనులు చేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. మనకి లెగవగానే వేసేది ఫస్ట్ ఆకలి. కానీ పూజ చేయకుండా అయితే ఏం ముట్టుకోను. ఎందుకంటే అలవాటు అయిపోయింది, అట్లా అని చేస్తున్నాను కాబట్టి అయితే ముట్టుకోను. సో ఫస్ట్ బ్రష్ చేస్తాను. మరి అందరికి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ బ్రష్ చేసినాం కానీ అసలు ఫుల్గా ఆకలేస్తుంది. బ్రష్ చేయకుండా ఉంటే ఎంతసేపు అయినా ఆకలేదు, కానీ బ్రష్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్లీ ఇంకా ఆకలేసి పొట్టలో ఏదో తిప్పుతా ఉంటుంది. అందుకే నేను మాత్రం ఎప్పుడైనా బ్రష్ చేస్తే మాత్రం ఫుడ్ తినేస్తాను, అదే టిఫిన్ ఆర్ ఏదో ఒకటి. లేదు అంటే మాత్రం బ్రష్ అయితే చేయను. ఇంకా మనము బ్రష్ చేసి వచ్చేసినాక ప్రశాంతంగా హెడ్ బాత్ అయితే చేద్దాం అనుకున్నా, కానీ పద్దాలు ఎక్కడ చేస్తాంలే అని చెప్పేసి అయితే చేయలేదు. ఇంకా స్నానం చేయాలి కదా, సో స్నానం చేసేసి వచ్చేద్దాంలే ప్రశాంతంగా. ఇంకా పూజ అయితే ఎంతసేపు చేసుకోవచ్చులే అని చెప్పేసి స్నానానికి అయితే బయలుదేరాను. మా అమ్మ నేను లెగవక ముందే బట్టలు అయితే ఉతికేసేసింది, పని ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి. ఇంకా వాటికి ఆకలేస్తుందిగా, ఇంక వాటిని వదలంగానే పాపం వాటికి మేత వేస్తూ ఉంటుంది. ఈసారి 5 పుంజులు ఉన్నాయి మంచిగా. చూద్దాం ఎవరెవరికి అమ్మేస్తామో తెలియదు. మేము తినేది తక్కువ, వేరే వాళ్ళకి అమ్మేది ఎక్కువ. ఇంకా పూజ చేసి వచ్చేద్దాంలే అనేసి ఇంకా గదిలోకి వెళ్తున్నాను. ఊడవాల్సి వచ్చింది, కొంచెం నీట్గా లేదనిపించింది. గది మాత్రం శుభ్రం చేసుకోవాలి మనం. మిగతాది ఎట్లా ఉన్నా కానీ దేవుడి గది మాత్రం కొంచెం నీట్గా ఉంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ గదిలో మాత్రం అసలు ఎవరు ఉండము, మేము చాలా తక్కువ. అసలు ఆ గదే వాడము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము. ఇంకా దేవుడి పెట్టేసేయాలి అంటే మనం ఒక్కొక్కసారి వెళ్ళకూడదు ఉంటుంది కదా, సో అందువలన అనేది ఇంకా ఈ గదిలో పెట్టాను. మా గదిలో పెట్టకుండా, మా గదిలో పెట్టేపాటికి ఏంటి అంటే కొంచెం ఇబ్బంది, అంటుకోకూడదు అట్లా చాలా ఉంటాయి కదా, సో అందువలన అయితే ఇంక ఈ గదిలోకి అయితే షిఫ్ట్ చేశాను. అంతకుముందు అయితే మా గదిలోనే మేము పూజలు చేసేదాన్ని. ఇంకా మా పెద్దమ్మ గదిలో అయితే పూజలు చేస్తున్నాను. ఇంకా మట్టి దుమ్ము ధూళి అంతా ఉండే వాటికి నేనైతే కొంచెం ఊడుస్తానంటే ఇప్పుడు వద్దు తర్వాత ఉడుచుకుందులే అంది. లేదమ్మా ఇప్పుడు ఉడుచుకోకపోతే ఎట్లా నీట్గా ఉండదు, పూజ చేయాలంటే ఫస్ట్ నీట్గా ఉంచుకోవాలి కదా అని చెప్పేసి అయితే ఇంకా పూజ చేశాను. ఇంకా పటాల కింద ఆటల కింద అయితే పూలు అన్నీ మనం దేవుడికి పెడితే పూలు ఉంటాయి కదా, అవన్నీ అయితే పడిపోయినాయి. కింద చాలా మట్టి, అంటే మట్టి కాదు అది పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ వచ్చినాయి. అంటే అంతకుముందు ముగ్గేసేటప్పుడు పసుపు కుంకుమ అవన్నీ వేస్తా కదా, ఇంకా అవన్నీ వచ్చినాయి. సర్లే అని చెప్పేసి మంచిగా తుడిచి ఇంకా పటాలు మాత్రం మంచిగా సదురుకున్నాను దేవుళ్ళవి. ఎవ్రీడే అయితే పూజ అయితే పక్కా చేస్తాను, ఏది చేసినా చేయకపోయినా. నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేను ప్రతిరోజు పూజ అయితే పక్కా చేస్తాను. అంతకుముందు అయితే అసలు నేను పూజ కాదు కదా, అయితే ఏం చేసేదాన్ని కాదు, చాలా తక్కువ నమ్మేదాన్ని దేవుళ్ళని. కానీ ఒకగానొక సిచ్యువేషన్లో నమ్మాల్సి వచ్చింది. ఇంకా మనం మనుషుల్ని కన్నా దేవుళ్ళని నమ్ముకుంటే కాస్త పుణ్యమైనా వచ్చిద్దేమోనని నాకు అనిపించి నేను ఇంక అప్పటి నుంచి పూజ చేయటం స్టార్ట్ చేశాను. కొంతమంది అనుకోవచ్చు, అబ్బో ఈ పూజ ఈ మధ్య చేస్తుంది ఫస్ట్ నుంచి చేయట్లేదు అని. అవును నిజమేను, నేను ఫస్ట్లో అయితే పూజ చేసేదాన్ని కాదు, ఇప్పుడైతే నాకు ఒక నమ్మకం ఉంది. సో అందుకనే నేను పూజ చేయటం అయితే స్టార్ట్ చేశాను. మనుషుల్ని నమ్మటం కన్నా దేవుడిని నమ్ముకుంటే కనీసం పుణ్యమైనా వస్తుంది, అదే నేను అనుకుంటాను. మనం తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము. ఆ పాపాలను ఒప్పుకునే గొప్ప మనసు మన దగ్గర ఉంటే మనం చేసే ఎంత పెద్ద తప్పు అయినా దేవుడు అర్థం చేసుకోగలుగుతాడు. అట్లా కాకుండా మనం చేసే ఏ తప్పులైనా కూడా ఏ తొక్క ఎవరేమనుకుంటే ఏంటి, నన్ను ఎవరేం చేయలేరు అనుకుంటే అది తప్పు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. మనం ఎలాంటి తప్పు చేసినా, ఎవరిని అవమానించినా, ఎవరిని ఎన్ని బాధలు పెట్టినా ప్రతి ఒక్కటి దేవుడు సమాధానం చెప్తాడు. నేనైతే అది నమ్ముతాను ఫస్ట్. కొంతమంది అనుకుంటారు పూజ చేస్తేనే పుణ్యం వచ్చిద్దా, గుడికి వెళ్తేనే దేవుడు మనల్ని మంచిగా చూస్తాడా అని కొంతమంది అనుకుంటారు. కొంతమందే కాదు, నేను ఒకప్పుడు అలానే అనుకున్నాను. కానీ నువ్వు పూజ చేసినా చేయకపోయినా, గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, నువ్వు నిజాయితీగా ఉండి ఒకరిని బాధ పెట్టకుండా, ఒకరిని కష్టాలు పెట్టకుండా న్యాయంగా బతికితే దేవుడు అనేవాడు పక్కా అది మన
చుట్టుపక్కలే ఉంటాడు. అట్లా అంటే మనకి మంచి చేస్తూ ఉంటాడు. అది కాకుండా మనం ప్రతి ఒక్కరిని బాధ పెడితే రేపటి రోజు మనము బాధపడాల్సి వచ్చింది. కొంతమంది ఏమో పూజలు చేస్తారు, పూజలు చేస్తూనే ప్రతి ఒక్కరిని అవమానిస్తూ ఉంటారు. ఎందుకంటే నా చుట్టుపక్కలే ఉన్నారు. నువ్వెన్ని పూజలు చేసి నువ్వు ఎంత దేవుడు భక్తురాలు అయినా కూడా నువ్వు చేసే ఒక్క తప్పు దేవుడు చూస్తాడుగా, చూడకుండా అయితే ఉండడుగా. మనం 100 పూజలు చేసి ఒకరిని అవమానిస్తే అది గొప్ప కాదు కదా. అది ఎవరమైనా, మీరైనా నేనైనా ఎవరమైనా కూడా. సరేలేండి, మనకెందుకు ఇవి. చెప్తే వినేవారికైతే చెప్తాం, వినని వాళ్ళకి మనం చెప్పలేం కదా. ఇంక ఈరోజు అయితే టమాటా రసం అండ్ వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. వంకాయ అంటే గుత్తి వంకాయ ఫ్రై, నార్మల్ వంకాయ నేనైతే తిన్నాను. మా చెట్లు ఇవి ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు, ఏ బాధ ఉండదు. ఇంకా టమాటాలోకి ముందు టమాటాలు మంచిగా ముక్కలు కోసుకొని వాటర్ అయితే పోసేసి వాటిలోకి కొంచెం ఉప్పు, సాల్ట్ అవన్నీ వేసుకొని ఉడకబెట్టమని చెప్పింది మా మమ్మీ అయితే. చూద్దాం ఎట్లా వస్తుందో. పోయినసారి చేశాను, ఓకే. బట్ ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది నాకు క్లారిటీ లేదు. కొంచెం చింతపండు కూడా వేయాలి అంట, నాకైతే తెలీదు, మా అమ్మ చెప్పారు. సో అయితే వేసి పొయ్యి మీద పెట్టాను మంచిగా. ఈలోపు మనం ముక్కలు కోసుకోవచ్చులే. మా అమ్మ అయితే పొయ్యి మీద అన్నం ముందుగానే పెట్టేసేసారు. నేను ఇంక ఇవి వండేలోపే పెట్టేశారు. ఇంకా పూజ చేశాను కదా, ఇంకా ఆకలేస్తుందిలే అని చెప్పేసి అరటికాయలు అయితే తినటం స్టార్ట్ చేశాను మంచిగా. నన్ను చూసి మా అమ్మకు కూడా కావాలంట, సర్లే అని చెప్పి విసిరేసాను. ఈలోపు మంచిగా పొయ్యి మీద పెట్టినవి అయితే టమాటాలు అవి కాగుతున్నాయి, మంచిగా పొంగుతున్నాయి పైకి. ఇంకా బాగా కాగితే బాగుంటుంది. మధ్యలో కొంచెం పసుపు వేయమని చెప్పింది, నేను ఫస్ట్లో మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు వేయమని చెప్పింది అని చెప్పేసి ఇంక ఇప్పుడు వేసాను. ఈలోపు వంకాయ ఫ్రై చేసేసుకుందాంలే అని చెప్పేసి చెట్లు అయితే కోసుకొచ్చుకోవడం జరిగింది. ఇంకా కోసి ఆ ముక్కలు మంచిగా సన్నగా కోయాలి. అదేమో కత్తిపీట తెగట్లా నాకు మాత్రం. ఎంతసేపు కోసానంటే అంతసేపు కోసాను. కత్తిపీట తీసుకోవాలి కొత్తది, తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అనుకుంటున్నాను. ఇంకా ఉప్పు, పసుపు, పొడి మసాలా, ఆయిల్ వేయాలి కదా. నేనేం చేశాను అంటే ఉప్పు ఎక్కువ వేసేసాను. మరి ఏమవుతుంది అనేది నాకు క్లారిటీ లేదు. ఎట్లా వస్తుందో మరేంటో నాకు కొంచెం డౌట్గానే ఉంది, ఉప్పు ఎక్కువ అవుతుంది అని. కానీ దాంట్లోకి అయితే సరిపోతుందిలే రసంలోకి అని అయితే నేను అనుకుంటున్నాను. టమాటా రసంలోకి ఉప్పు ఎక్కువే కనిపిస్తుంది చూడటానికి. ఇంకా మంచిగా ఏం చేయాలంటే ఆ ముక్కలకి అవంతా కలిపేసేసుకొని బాగా పట్టించాలి. పట్టిస్తే ముక్క మంచిగా ఉంటుంది. ముక్క మంచిగా పట్టేసి చూడటానికి బాగుంటుంది. ఇంకా మనం నూనెలో, ఆయిల్లో వేయించుకున్నా ఇంకా బాగుంటుంది. కాకపోతే ముక్క పట్టి ఒక గంట సేపు నానితే ఇంకా బాగుంటుంది ముక్కకు మాత్రం. నేను ఒక 3 times నుంచి ఇలానే చేస్తున్నాను. నాకైతే గుత్తి వంకాయ ఫ్రై ఇప్పుడైతే చాలా ఫేవరెట్ అయిపోయింది చెప్పాలి అంటే మాత్రం. ఇదిగోండి, ఇంకా మంచిగా ముక్కలన్నిటికీ వేసాను. నేను అంతకుముందు ఆయిల్లో వేసాను, ఆయిల్ ఎక్కువ తీసుకుంటుందిలే అని చెప్పేసి ఇంకా మనకి అట్ల పిండం ఉంటుంది కదా, అట్ల పిండం మీద అయితే ఆయిల్ పోసుకున్నాను. అది కొంచెం కాగాలి. ఇంకా ఫుల్ మంట పెట్టుకున్నాను, మామూలుగా అయితే కాగట్లేదు అని చెప్పి. ఇంతలోకి ఏం చేశాను అంటే తడిగంట పెట్టే పాటికి అది చిన్నింది వాటర్, ఆయిల్ అనేది. అమ్మో, అసలు వాటర్కి ఆయిల్కి హీట్కి అసలు బాబో అట్లా ఉంది. ఇంకా ఈలోపు ముక్కలన్నిటిని మంచిగా వేసుకున్నాను. ఒక ఫ్లవర్ షేప్లో పెట్టడం కూడా చూడండి మీరే. ఇవి మంచిగా వేగేలోపు టమాటా రసం కూడా అయిపోయిద్దిలే అనుకున్నాను. కానీ ఈ ముక్కలే చాలా టైం పట్టేలా ఉంది రసం కన్నా కూడా. కానీ ఏమో ఇట్లానే బాగుంటుంది తినటానికి. అసలు నేను గుత్తి వంకాయ, నార్మల్ వంకాయ అసలు తినని నేను. ఇప్పుడు గుత్తి వంకాయ తప్ప రెండోది తినాలి అనే ఇంట్రెస్ట్ కూడా లేదు, రావట్లా నాకు. మనకేంటి అంటే మీకు మాడిపోయినట్టు కనిపిస్తుందేమో కానీ అది ఏగటమే అట్లానే ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే బాగుంటుంది అసలు, తింటే మాత్రం అట్లానే ఉంటుంది. ఒకప్పుడు వంకాయ కానీ గుత్తి వంకాయ తింటే నాకు అసలు వామిటింగ్స్ అయిపోయాయి. నేను ఫుడ్ కూడా ఎలా పడితే అలా అస్సలు తినలేను. నాన్ వెజ్లో మాత్రం చికెన్ ఒక్కటే తింటాను, ఫ్రాన్స్ కానీ మటన్ కానీ ఇవేం తిన్నాను. నార్మల్ వెజిటేరియన్లో అయితే మాత్రం ఇంకా ఈ వంకాయ ఒకటి తప్ప మిగతా అన్నీ తింటాను. కొంచెం గోంగూర ఒకటి తప్ప మళ్ళీ పాలకూర, చెక్కుకూర ఇవి కూడా ఏం తినను, చాలా తక్కువ తినటం. ఈలోపు టమాటాది మొత్తం పిసకాలంట. నేను కొంచెం ఏం చేశాను అంటే పప్పు గుత్తితో మంచిగా మెదిపాను, తర్వాత చేత్తో అందాంలా అని చెప్పేసి. ఆ రసం అంతా ఏం చేయాలి అంటే అది మొత్తం మంచిగా పిసుక్కొని అదంతా వడగట్లోకి తీసుకొని వడగంచాలి. నేను ఒకటి చెప్తాను, నిజమో కాదో చెప్పండి. తినేదరగక ఒక కుక్క మొరిగితే ఆ కుక్కని చూసి 10 కుక్కలు మొరుగుతాయి. అలాగే కొందరు మనుషులు కూడా అలానే ఉంటారు.
అవునా కదా? మీరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మన పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా ఒకడి ఎదుర చెయ్యి అసలు ఎట్టి పరిస్థితిలో చాపకూడదు. ఎందుకంటే తినటానికి తిండి లేకపోయినా కానీ మంచినీళ్ళు తాగి బ్రతకొచ్చు గానీ, ఒక్కడి కింద చేయి చాపి వాడి అనే మాటలైతే మనం పడలేము. అట్లని ఎంతలో ఉండాలో అంతలో ఉండడం మనకే మంచిది. అందరూ మన వాళ్ళు అనుకోవటం మానేసేసి, అందరూ లైట్‌లే అనుకోవటం మంచిది. ఎందుకంటే, అనుకుంటే మన ముందు నీతులు చెప్పి, మన ఎనకమాల గోతులు తవ్వే రోజులు. ఈ రోజుల్లో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటే, అది మనకి మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంతమంది ఎలా ఉంటారు అంటే, వాళ్ళ బతుకులు సక్కగుండవు గానీ, మంది బతుకుల మీద పడి ఏడుస్తూ ఉంటారు. సందు దొరికితే చాలు, వాడిట్లా, వీడిట్లా అని. అట్లా అని ముచ్చట్లు పెడుతూ ఉంటారు. ఇయాల నీ పరిస్థితి మంచిగా ఉందని ఎట్లయినా ఆడుతున్నావు. కానీ రేపటి రోజు నీ పరిస్థితి చేజారినాక నలుగురు ఇట్లా అట్లా అని మాట్లాడుకుంటుంటే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో గుర్తుంచుకో. ఎప్పుడు మనం ఒకరి జీవితాల గురించి ఏలెత్తి చూపించకూడదు. ఎందుకంటే మనది మనమే తింటాము, ఎవరిది వాళ్ళే తింటారు. ఇది అనే ముందు మనకెందుకు మనది మనం తింటున్నాము, ఎవరొచ్చి మనకి పెట్టరు కదా. ఎవడికో నచ్చినట్టు బ్రతకాల్సిన అవసరం మనకెందుకు చెప్పండి. మనకు నచ్చినట్టు బ్రతకాలి. కొంచెం నన్ను అవాయిడ్ చేయండి. నేను ఎలా పడితే అలా ఉన్నాను. ఇంకా జడ కూడా వేసుకోలేదు కదా, కొంచెం ఎట్లా పడితే అట్లా ఉన్నాను. ఇంకా మనం మంచిగా టమాటా రసం పెట్టారు అందులో ఉన్నాం కదా, ఇంకా మంచిగా అదిగో మంచిగా ఇంకా బాగా కాగుతున్నాయి, పొంగినాయి మంచిగా. వాటిలో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తాలింపులో మళ్ళీ వేద్దాంలే అని చెప్పేసి ఇంకా తాలింపులోకి కూడా ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ దాకా. మనం ఇంక తాలింపు పెట్టుకుంటే నాకు అప్పటికే ఆకలేస్తుంది. టైం చూస్తే 1:30 అవుతుంది దగ్గరగా. ఇంకా తాలింపు గింజలు అయితే వేసాను. మరి తాలింపు గింజలు వేస్తారో లేదో కూడా తెలియదు, కానీ అయితే వేసాను మంచిగా. కానీ చాలామంది జాగ్రత్తగా ఉండండి. ఆయిల్లో మాత్రం కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండి వేయండి, అది చింతునియి. ఇంకా కంట్లో అలా పడితే మనకి కళ్ళు పోతాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. మనం పొయ్యిల కాడ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటమే బెటరు. ఏ టైంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. చారు మంచిగా ఆగినాయి. ఇంకా తాలింపు కూడా అయిపోయింది. చున్నులపాయ లేదులే, ఇంకా చున్నులపాయ లేకపోయిందిలే అని చెప్పేసి తాలింపు వేసేసాము. ఇక అవి ఆగిపోయినాయి. ఇంకా వంకాయ కూడా ఫ్రై అయిపోయింది మంచిగా. ఈలోపు నాకు ఆకలి అయితే అసలు ఆగట్లా. ఫస్ట్ నాకు పెడతావా లేదా అని చెప్పి గోల్ చేశాను మా అమ్మకి పెట్టుకుంటుంది. నాకు పెట్టవమ్మ ముందు, నేను అల్లాడిపోతున్నానని చెప్పాను. నేనేం తినలేదు కదా, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా ఆకలి అయితే ఏం చేస్తాము, తింటాంగా. నేను ఎప్పుడు లేచాను, పూజ ఎప్పుడు అయిపోయింది, మధ్యలో ఈ పనులన్నీ ఎప్పుడు అయిపోయినాయి చూడండి, ఎంత లేట్ అయిపోయిందో. 1:30 అయిపోయింది, దగ్గర 2 అయిపోయింది నేను తినేపాటికైతే. ఇంకా ఫ్రై ముక్కలు అవి కూడా వేయమని చెప్పాను. చికెన్ ఫ్రై కన్నా ఇదే బాగుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. తినటానికి అంత నంచుకోవటానికి అయితే చాలా బాగుంటుంది. ఇక తినటం కూడా అయిపోయింది. ఇంకా నేను తినేదైతే వీడియో అయితే తీయలేదులే. ఇంకా మంచిగా జడ మొన్న ఫ్రెంచ్ ఫ్రైడ్ వేసాను, ఇంకా అది ఇప్పేపాటికే చాలా టైం పట్టిద్ది. జడ వేసే అంత ఆత్రం తీసేటప్పుడు ఉండదు ఏంటో మాకు. చాలామంది ఇంతే. నేను అందుకే ఈ హెయిర్ ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదని చెప్పేసి చాలా కట్ చేయించుకున్నాను. అయినా చిక్కు చూడండి ఎట్లా పడుతుంది అంటే అట్లా పడుతుంది నాకు మాత్రం హెయిర్కి. నేను తలస్నానం చేశానంటే మాత్రం నాకు ఇక పిచ్చిగా డాండ్రఫ్ ఎక్కువగా ఉంది. ఇంకా చిక్కు తీసుకోవాలి అంటే ఎన్ని పూటలు పట్టిద్దో కూడా అర్థం కాదు. ఇదంతా తలనొప్పి ఎందుకులే అని చెప్పేసి జడ కూడా అల్లను నేను, అందుకే పోనీటైల్ పెట్టేసేస్తాను. పెట్టేసేసి ఇంకా మంచిగా పౌడర్ రాసి బొట్టు పెట్టుకున్నాను. ఎంత పెట్టుకున్నా ఎంత చేసినా మళ్ళీ ఎండలోనేగా మనందరికీ ఏది. ఇంకా మంచిగా పెట్టాను. మధ్యలో పౌడర్ ఎక్కువ రాశాను, దెయ్యంలాగా ఉంటాను. భయపడబాకండి. మీరు భయపడినా ఏం పర్లేదులే. మనకి దగ్గరగా 10K దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబర్స్. తొందరగా 10K కంప్లీట్ చేసేయండి. ఇంతమంది ఫ్యామిలీ వస్తే అసలు నాకు ఇంకా 10K ఫ్యామిలీ అంటే అదొక హ్యాపీనెస్గా ఉంది. ఇంకంతా అయిపోయింది. ఏంటో తెచ్చిందని చూస్తున్నాను, జాంకాయలు తెచ్చింది. ఇంకా తర్వాత తిందాంలే, తినింది ఇప్పుడేగా అని చెప్పేసి అప్పటికే 2:30 or 3 అయిపోయింది. ఇంకా మొక్క తెచ్చిందంట, మొక్కలు ఏమేమి మొక్కలు తెచ్చామని అడిగితేనేమో కనకాంబరం మొక్క తెచ్చాను అని చెప్తుంది. అది ఏదో కలర్ అంట, అది తెలియదంట కలరు. ఆలోచిస్తున్నాను ఎక్కడ పెట్టాలా ఏంటా అని. మొక్కలన్నీ ఎక్కువైపోయినాయి, ప్లేస్ ఏమీ లేదు పెట్టడానికి. చూస్తున్నాను, ఆలోచించాను ఒక 10 minutes అలా. మొక్క కూడా అప్పటికి వాడింది, మార్నింగ్ ఎప్పుడో తెచ్చింది కదా, వాడిపోయింది కొంచెం. ఆలోచించాను. ఈలోపు పొలుగు తీసుకురా అని చెప్తే మా పొలుగు కూడా ఎవరో తీసేసుకున్నారంట, పోయింది కనిపించలా. అందరికీ జాలి గుణాలు దయలు అన్నీ కల్పించేస్తారు వీళ్ళు.
వీళ్ళకున్నది లాస్ట్కి వచ్చేపాటికి. ఇంకేం చేస్తాం, కొడవలు ఉంటే పనికిరాంది, ఇంకా కొడవలతో తీస్తున్నాను. అది మట్టి కదా, అసలు వచ్చిద్దా కొడవలతో? చాలా టైం పట్టింది నాకైతే మాత్రం. తీసి 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 మా అమ్మేమో కొంచెం లోపలికి దియ్యి లేకపోతే బ్రతకదు అని అంటది. నాకేమో ఆ కొడవలకేమో రావట్లేదు ఒక పక్క. ఏం చేస్తాం, అట్లానే ఎట్లాగొట్లా అయితే తీసాను మంచిగా. మొక్కలు పెట్టడం అంటే చాలా ఇష్టం, కానీ పూల మొక్కలు పెట్టాలంటే ఇంకా ఇష్టం. నేనేమో ఇవి ఇవి పెట్టాను కదా కూరగాయలు, నెక్స్ట్ టైం మంచిగా పూలయే పెట్టుకుందాం. మనకి అవసరం పడతాయి, కొంచెం చూడటానికి కూడా బాగుంటాయి, బాగా కనిపిస్తాయి. ఈసారి తీసుకోవాలనుకుంటున్నాను, చూద్దాం. గులాబీ కానీ ఇంకేమైనా తీసుకుంటాను. గులాబీ పూలు నాకేంటంటే చెట్టుకుంటేనే ఇష్టం, కానీ పెట్టుకుంటే అసలు నచ్చవు. కానీ ఏం చేస్తాం, కొంచెం చూడటానికైనా బాగుంటాయి కానీ తీసుకోవటమే. ఇంకా చెట్టు ఏంటో పడిపోతుంది, ఎటు పెడితే అటు పడిపోతుంది. ఎట్లా కొట్టయితే చెట్టు పెట్టాను కానీ ఇంకా ఈ చెట్లలో చాలా చెత్తలాగా పిచ్చి చెట్లు ఉంటాయి కదా, అవి చాలా వచ్చినాయి. చూడాలి అట్లా సంగతి కూడా చూడాలి. దీనికి వాటర్ పోసేసి మంచిగా ఇంకా వాటి సంగతి కూడా చూడాలి. అసలు మధ్యలోకి వెళ్తే ఎక్కడ మన ఈ కూరగాయలు ఆ పూలు వస్తాయి కదా, వంకాయకి పూలు, అవి ఊడిపోతే ఎక్కడ కాయలు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి జాగ్రత్తగా వెళ్ళాను. అసలు పిచ్చి మొక్కలు ఎన్ని మొలిసినాయి అంటే చాలా లేదు కదా, 2 months దాకా అయింది పిచ్చి మొక్కలు పీకక. అవి ఎక్కడ వస్తాయి, పడిపోయేటట్టున్నా కానీ ఆ మొక్కలు మాత్రం రావట్లేదు. ఇట్లా కాదులే అని చెప్పేసి మా అమ్మ కమ్మగా కొడవలు పట్టుకొని పోయి అమ్మ అని చెప్పింది. ఎన్ని కొడవలు పెట్టినా పిచ్చి మొక్కలు మాత్రం రావు. మంచి మొక్కల కన్నా పిచ్చి మొక్కలే చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకా మీకు ఒకటి చెప్పాలంటే, ద్రాక్ష చెట్టు పెట్టి సంవత్సరం అయిపోయింది. అది చచ్చిపోయిందో లేదు, బ్రతికుందో లేదు. చచ్చిపోద్ది దినం చేద్దామని చూస్తుంది, చచ్చిపోని కూడా చచ్చిపోవట్లేదు. మా పెద్దమ్మ అడిగితే చచ్చిపోయింది దినం కూడా చేసామని చెప్పాను. ఎక్కడ అది బ్రతికిద్దో చచ్చిపోయిద్దో కూడా తెలియట్లేదు మాకు. ఆ పిచ్చి చెట్లలోనేమో పచ్చిమిరకాయ చెట్లు అయితే ఉన్నాయి, చిన్న చిన్న చెట్లు. పిచ్చి చెట్ల వల్ల పైకి రావట్లేదు, అసలు కనిపించట్లేదు. ఇంకా మా అమ్మ ఏమో అక్కడ ఎండలో నుంచొని ఉంది. నాకేమో అప్పుడు స్నానం చేశాం కదా, ఇంకా స్నానం చేసేపాటికి ఇంకా ఒళ్ళంతా ఏంటో ఆ పిచ్చి చెట్టులో ఉండే పురుగులు పాగినట్టే అనిపిస్తాయి నాకు మాత్రం. చిరాకు పుట్టిద్ది పిచ్చి చెట్టులోకి వెళ్ళాలంటే మాత్రం. కానీ మనకు కావాలి, మంచిగా కాయలు పడాలి అనుకుంటే వెళ్ళాలి, తప్పదు, అది మన కోసం కాబట్టి. మా అమ్మని కొయ్యరా బాబు అంటే, మా అమ్మేమో నేను రాను అంటుంది. అంటే నేను కోస్తా కానీ నువ్వు కొయ్యవా అని అడిగాను. పిచ్చి మొక్కలన్నీ పీకుతా ఉంది. ఇంకా నేను పీకేసానులే మంచిగానే. ఇంకా కొన్ని పీకమ్మని గట్టిగా అడిగితే అప్పుడు సరేలే అని పీకుతానంటుంది. మా ములక్కాయ చెట్టు ఎప్పటికి వస్తుందో, ములక్కాయలు ఇంక ఇదే ఉంది నా మనసులో. ములక్కాయ పచ్చడి పట్టుకోవాలి, ఎప్పుడు పడతాము. ఈసారి పట్టేది కూడా మీకు వీడియో పెడతాను మంచిగా. ఇంకా పిచ్చి మొక్కలు వేయటమే చాలా టైం పట్టింది మా అమ్మకు పాపం. ఎండలో ఇంక చేయలేకపోతున్నారు వీళ్ళు. మేమైనా అంతేను, ఎండలు ఉండే కొంది, సంవత్సరాలు పోయే కొంది పనులు చేయటం తగ్గిపోతుంది. ఎండలో అస్సలు ఉండలేకపోతున్నాము కొంచెం సేపు కూడా. నేనైతే 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాను ఎండలో. ఇక ఎండాకాలం వస్తే అయిపోద్దేమో రేకులకి, మా ఇంట్లో ఉన్న రేకులకి ఎండకి అసలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇక బకెట్లో కూర్చోవటమే నేనైతే మాత్రం. ఇంకా గోరింటా చెట్టు అందరూ ఎవరొకళ్ళు గోరింటా కోసుకుపోతూ ఉంటారు, ఇరుచుకుంటూ ఉంటారు, వయ్య వస్తూ ఉంటాయి. మళ్ళీ మంచిగా మల్లె చెట్టుకి కూడా పూలు కాస్తాయి అని చెప్పేసి మంచిగా కోసేసింది పైన అయితే మాత్రం మా అమ్మ. ఇంకా ఈరోజైతే ఇలా అయితే గడిచిపోయింది. తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అండ్ బాయ్ అందరికీ.